రివ్యూ ఆఫ్ మృత్యుంజయ. ఒక ముఖాలు చెప్పాలంటే మృత్యున్ అండ్ జై. ఈ మధ్యన శ్రీ విష్ణు గారి టైం మళ్ళీ కలిసి వచ్చినట్టుంది. ఎందుకంటే రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో మంచి జోష్ మీద ఉన్నారు శ్రీ విష్ణు. ఆయన మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా తీస్తారని అందరూ తెలిసిన విషయమే. అందులో చాలా మంచి సినిమాలు తీశారు. ముఖ్యంగా బ్రోచేవాడు ఎవరోరా వంటి సినిమాలు కూడా అందులో ఉన్నాయి. మరి అలాంటి జానర్ సినిమాను వదిలేసి పక్కా సీరియస్ సబ్జెక్ట్స్ తీసుకున్నారు శ్రీ విష్ణు గారు. మరి ఇంత సీరియస్ సస్పెన్స్ సబ్జెక్ట్ని ఆయన హ్యాండిల్ చేయగలిగాడా? ఏ నమ్మకంతో ఆయన ఈ సబ్జెక్ట్ని తీసుకున్నాడు అంటే దాని ముందు సినిమాని చూడాల్సిందే. సినిమా పరంగా చూస్తే ఈ సినిమా మృత్యుంజయ ఒక సస్పెన్స్ థ్రిల్లర్, పక్కా సీరియస్ సబ్జెక్ట్, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే అస్సలు కాదు. ఇంకా శ్రీ విష్ణుగా ఎలా పర్ఫామ్ చేశానంటే, ముందుగా ఈ సినిమాలకు వెళ్తే శ్రీ విష్ణు ఒక ఈఎంఐ ఏజెంట్. అలానే ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తుంటారు. అలా కొంతమంది వెళ్తే అక్కడ కొన్ని మంది చనిపోయి ఉంటారు. అందులో ఇద్దరు వ్యక్తుల చావు అచ్చం ఒకేలాగా ఉంటుంది. అయితే శ్రీ విష్ణు గారు ఈ విషయం గమనించి పోలీసులు చెప్తే వాళ్ళు మాత్రం లైట్ తీసుకుంటారు. కానీ శ్రీ విష్ణు గారు మాత్రం విషయాన్ని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ రెండు యాక్సిడెంట్ల చావు కావని మర్డర్ అని తెలుస్తుంది. అయితే ఇదే విషయాన్ని ఈ లూప్ని ఆయన సాక్ష్యాలని తీసుకెళ్లి పోలీసులు మళ్ళీ చూపిస్తే వాళ్ళు ఈ కేసును అబద్ధం అని చెప్పి కొట్టేస్తారు. అలానే ఒక చిన్న పాపను చూసి అచ్చం శ్రీ విష్ణు గారికి తను గతం గుర్తొస్తుంది. అప్పుడు తనకి జరిగింది ఆ పాపకి మళ్ళీ జరగకూడదని చెప్పి ఆ పాపకి ఎలా న్యాయం చేయాలని చెప్పి శ్రీ విష్ణు గారు పని తీస్తారు. మరి అసలు ఈ కిల్లర్ ఎవరు, ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు అనేది శ్రీ విష్ణు గారు కనిపెట్టలేదా, తర్వాత ఏం జరిగినది మిగతా సినిమా. ఓవరాల్గా చూస్తే సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదు, బాగానే ఉంది. సినిమా స్టార్ట్ అయ్యే కొద్దీ స్లోగా వెళ్తూ ఉంది. ఒక్కసారిగా స్టోరీ స్టార్ట్ అవ్వగా సడన్గా ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మిగతా సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడి నుంచి ఏమైనా ఉందా అంటే సెకండ్ హాఫ్ వచ్చేంత వరకు అలా తీసుకుంటూ వెళ్ళిపోతారు. కొంచెం అక్కడక్కడ ఎంగేజింగ్ ఉన్న కొంచెం బోర్ కొట్టేది. కానీ విలన్ సస్పెన్స్ అలానే ఆ చిన్న పాప సెంటిమెంట్ అనేది రెండు బాగా కలిసి వచ్చాయని చెప్పాలి ఫస్ట్ హాఫ్కి. మరి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఒక్కసారిగా జోష్ అనేది పెరిగే ఉంది. ఏ సినిమాకైనా సెకండ్ హాఫే బలహీనత అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఈ సెకండ్ హాఫ్ స్ట్రెంగ్త్ని బట్టే ఈ సినిమా సక్సెస్ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఈ సినిమా చాలా బాగుందని చెప్పాలి. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విధానికి వస్తే శ్రీ విష్ణు గారు బాగా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ రోల్కి ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉంటే బాగుండేది. విలన్ క్యారెక్టర్ని మంచిగానే డిజైన్ చేశారు. శ్రీ విష్ణు గారు చేసే వేషాలు కానీ ఆయన చేసే ఇన్వెస్టిగేషన్ కానీ కొంచెం పాతగా చాలా అద్భుతంగా ఉంది. హీరో విలన్ మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ ఫైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. సినిమా బాగున్నా ఇంకొంచెం కథల మీద జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. దిస్ ఇస్ మై రివ్యూ అండ్ రేట్ ఆఫ్ మృత్యుంజయ, ఈ ఫిలిం డైరెక్ట్ బై శ్రీ హుసేన్ షేక్ కిరణ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.